Good morning, one and all. This is R. Lakshmi Samla, Department of Statistics, CRR College for Women, Eluru. Today, we are going to discuss about sign test in Unit 5, non-parametric tests. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో రన్ టెస్ట్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఫర్దర్ టెస్ట్ వచ్చి నాన్ పారామెట్రిక్ టెస్ట్లో సైన్ టెస్ట్. ఫస్ట్ దీని యొక్క ఇంట్రడక్షన్ ప్రొసీజర్ చూద్దాం. Let x1, x2 up to so on xn be a random samples taken from a population with density function f1 of x, and let y1, y2 up to so on yn be a random samples taken from another population with density function f2 of y. Here the samples xi and yi are related to the equal character and their sizes should be equal. That is n1 equal to n2 equal to n. Now we want to test if the samples have been drawn from the same population with same density function, that is f1 of x equal to f2 of y. ఓకే, ఇక్కడ మనం సైన్ టెస్ట్ కన్సిడరేషన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రన్ టెస్ట్లో ఎజ్యూమ్ చేసుకున్నట్లుగానే టూ పాపులేషన్స్ని కన్సిడర్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద పాపులేషన్ నుంచి x1, x2 అప్ టు సో ఆన్ xn అనే ర్యాండమ్ శాంపుల్స్ని మనం డ్రా చేసుకోవడం జరుగుతుంది విత్ డెన్సిటీ ఫంక్షన్ f1 ఆఫ్ x. అండ్ అలాగే అనదర్ ర్యాండమ్ శాంపుల్స్ y1, y2 అప్ టు సో ఆన్ yn అనే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని అనదర్ పాపులేషన్ నుంచి డ్రా చేసుకుంటున్నాము విత్ డెన్సిటీ ఫంక్షన్ f2 ఆఫ్ y అనుకుందాము. అయితే ఇక్కడ మనం కన్సిడర్ చేసే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ యొక్క సైజెస్ ఈక్వల్ అయి ఉండాలి. అంటే దట్ మీన్ వన్ ఆఫ్ ద పాపులేషన్ నుంచి మనం డ్రా చేసే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ దట్ మీన్ n1 విల్ బి ఈక్వల్ టు అనదర్ పాపులేషన్ నుంచి మనం డ్రా చేస్తున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ సైజ్కి ఈక్వల్ అయి ఉండాలి. అంటే n1 ఈజ్ ఈక్వల్ టు n2 దట్ ఈక్వల్ టు n. అంటే టూ పాపులేషన్స్ నుంచి మనం డ్రా చేసుకునే నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ అయి ఉండాలి. అంటే సపోజ్ ఒక పాపులేషన్ నుంచి 10 శాంపుల్స్ని మనం డ్రా చేస్తే నెక్స్ట్ అనదర్ పాపులేషన్ నుంచి కూడా మనం 10 శాంపుల్స్నే మనం డ్రా చేయాలన్నమాట. సో దాని ప్రకారం ఇక్కడ మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్ ఏంటంటే n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు n అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చేసే టెస్ట్ ప్రొసీజర్ అజంప్షన్ ఏంటంటే మనం తీసుకున్న డ్రా చేసిన శాంపుల్స్ అనేవి సేమ్ పాపులేషన్ విత్ సేమ్ డెన్సిటీ ఫంక్షన్ తోటి డ్రా అయినయా లేదా అనే దానికి మనం ఇక్కడ టెస్ట్ చేయాలి. సో అంటే ఆ యొక్క అజంప్షన్ ప్రకారం ఇక్కడ మనం కన్సిడర్ చేసే నల్ హైపోసిస్ని ఎలా తీసుకోవాలంటే h0 f1 ఆఫ్ x ఈక్వల్ టు f2 ఆఫ్ y. అండ్ అలాగే ఎగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్కి వచ్చేసరికి మనం అక్కడ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి f1 ఆఫ్ x నాట్ ఈక్వల్ టు f2 ఆఫ్ y అనే కన్సిడరేషన్ని తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సైన్ టెస్ట్లో మనం డీవియేషన్స్ అప్లై చేయడం జరుగుతుంది. సో చూడండి, నౌ కన్సిడర్ ద సైన్ ఆఫ్ ద డీవియేషన్స్ di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ yi వేర్ i ఈక్వల్ టు 1 to so on n. ఓకే, ఇక్కడ xi అనేవి వన్ ఆఫ్ ద శాంపుల్ అబ్జర్వేషన్స్ అండ్ yi అనేది అనదర్ పాపులేషన్ నుంచి మనం డ్రా చేసుకున్న ర్యాండమ్ శాంపుల్స్. అయితే ఈ రెండు ఇట్ల యొక్క ర్యాండమ్ శాంపుల్స్కి మధ్య మనం డీవియేషన్స్ అంటే దట్ మీన్స్ డిఫరెన్సెస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ యొక్క డీవియేషన్ మనం di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ yi అని చెప్పి రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇలా మనం డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్లో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద డీవియేషన్ ఈజ్ 0 we omitted the samples into the size. ఓకే, ఇలా మనం డిఫరెన్సెస్ అంటే దట్ మీన్స్ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్లో ఈ యొక్క డీవియేషన్ వాల్యూ మనకి 0 వస్తే గనక వాటిని మనం శాంపుల్ సైజ్ నుంచి ఒమిట్ చేయాలి అని చెప్తున్నాము. అంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్లో వాటిని 0 డీవియేషన్ వాల్యూ ఎక్కడైతే వచ్చిందో వాటిని ఇక్కడ మనం శాంపుల్ సైజులో ఇన్క్లూడ్ చేయకూడదనమాట. వాటిని ఒమిట్ చేసి మిగిలిన వాటికి మాత్రమే మనం శాంపుల్స్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, అది మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది ఆ యొక్క డీవియేషన్ 0 వాల్యూ వస్తే కనుక ఎలా తీసుకోవాలి అనేది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫర్దర్గా ప్రొసీజర్ ఏంటంటే టెస్ట్ స్టాటిస్టిక్ని కన్సిడర్ చేయాలి కదా. సో అండర్ ద నల్ హైపోసిస్ h0 ద టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ గివెన్ బై z ఈజ్ ఈక్వల్ టు
u minus expectation of u by square root over variance of u which follows n of 0, 1. ఓకే, ఇంతకుముందు మనం ప్రీవియస్ రన్ టెస్ట్లో తీసుకున్నట్టే ఇక్కడ కూడా జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం తీసుకోవడానికి టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాము, u మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ u బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ u విచ్ ఫాలోస్ n ఆఫ్ 0, 1 అంటున్నాము. బట్ అయితే ఇక్కడ u అనేది ఇంతకుముందు మనం ప్రీవియస్ రన్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ రన్స్ అని చెప్పి కన్సిడర్ చేసాము. బట్ ఇక్కడ మనం చేసే టెస్ట్ సైన్ టెస్ట్. ఓకే, అంటే ఆ రిప్రజెంటేషన్ ప్రకారం ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకుంటామంటే మినిమమ్ ఆఫ్ ప్లస్ కామా మైనస్ అంటున్నాము. ఓకే, ఇక్కడ ప్లస్ కామా మైనస్ అనేవి మనకి వేటిని ఇండికేట్ చేస్తాయంటే డీవియేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పుకున్నాం కదా, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ వైఐ అనేది. అందులో నెంబర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ అండ్ అలాగే నెంబర్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్ రిప్రజెంటేషన్ వస్తాయో వాటిల్లోంచి మినిమం ఏదైతే కన్సిడరేషన్ ఉందో దానిని మనం ఇక్కడ యూ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ క్యాలిక్యులేట్ చేయడానికి ఇక్కడ సైన్ టెస్ట్ యొక్క ఫార్ములా వచ్చి n/2 అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ యూ క్యాలిక్యులేట్ చేయడానికి n/4. ఓకే, ఈ 2 ఫార్ములాస్ని మనం యూజ్ చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ, వేరియన్స్ ఆఫ్ యూ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ యొక్క 3 వాల్యూస్ వస్తే కనుక వాటిని క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటే దట్ మీన్స్ జెడ్ టెస్ట్ స్టాటిస్టిక్ ఇక్కడ తీసుకున్నాం కదమ్మా, ఈ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి మోడ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ అయితే కనుక వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్, అదర్వైజ్ వీ రిజెక్ట్ ద నల్ హైపోథసిస్ అట్ ద గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇది మనకి సైన్ టెస్ట్ యొక్క ప్రొసీజర్ అనమాట. ఓకే, ఈ యొక్క సైన్ టెస్ట్ ప్రొసీజర్ అంటే సైన్ టెస్ట్ అప్లై చేయాలంటే మనం డిఫరెంట్ పాపులేషన్స్ నుంచి 2 నెంబర్ ఆఫ్ ర్యాండమ్ శాంపుల్స్ని మనం డ్రా చేయడం జరుగుతుంది. ఒక వన్ ఆఫ్ ద శాంపుల్స్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ f1 ఆఫ్ x, అనదర్ శాంపుల్స్ యొక్క డెన్సిటీ ఫంక్షన్ f2 ఆఫ్ y అనుకుంటే ఈ రెండు ఈక్వలా కాదా అనేది టెస్ట్ చేయడానికి ఇక్కడ మనం సైన్ టెస్ట్ని యూజ్ చేస్తాము. సో ఇందులో మనం మెయిన్ చేసే ప్రొసీజర్ ఏంటంటే డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ డీవియేషన్స్లో ఏదైనా ఒక డీవియేషన్ వాల్యూ మనకి 0 వస్తే కనుక వాటిని మనం శాంపుల్ సైజ్ నుంచి ఒమిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూకి టెస్ట్ స్టాటిస్టిక్ యూ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ యూని అజ్యూమ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ యూకి వచ్చేసరికి మనకి ఫార్ములా ఏంటంటే సైన్ టెస్ట్లో మినిమమ్ ఆఫ్ ప్లస్ కామా మైనస్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యూ ఈక్వల్ టు n/2 అండ్ వేరియన్స్ ఆఫ్ యూ ఈక్వల్ టు n/4. ఓకే, ఫర్దర్గా జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేసి యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆఫ్ నల్ హైపోథసిస్ అనే ఫైనల్ కన్క్లూజన్ని తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క సైన్ టెస్ట్ని మనం బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం ఇస్తే కనుక దాన్ని సైన్ టెస్ట్ ద్వారా ఎలా సొల్యూషన్ తీసుకొస్తాం అనేది చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం 10 pairs of same fertility of plots of wheat crop are treated. The first plot with type A fertilizer and second plot with type B fertilizer. The yields are. ఓకే, ఇక్కడ 10 pairs ఆఫ్ సేమ్ ఫెర్టిలిటీ ఆఫ్ ప్లాట్స్ని మనం ఇక్కడ తీసుకున్నాము. అక్కడ వీట్ క్రాప్ అనేది అసైన్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ ప్లాట్ అంతటికి కూడా టైప్ ఏ ఫెర్టిలైజర్ యూజ్ చేశారు అండ్ అలాగే నెక్స్ట్ ప్లాట్స్కి అంతటికి కూడా దట్ మీన్స్ టైప్ బి ఫెర్టిలైజర్ని మనకి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఓకే, టైప్ ఏ ఫెర్టిలైజర్ని యూజ్ చేయడం ద్వారా 10 ప్లాట్స్ యొక్క ఈల్డెడ్ వీట్ ఎంత వచ్చిందనేది వితిన్ కిలోగ్రామ్స్లో ఇలాగా రిప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే టైప్ బి ఫెర్టిలైజర్ యూజ్ చేయడం ద్వారా ఆ యొక్క 10 ప్లాట్స్ ఆఫ్ వీట్ క్రాప్ యొక్క ఈల్డ్ ఎంత వచ్చింది అనేది ఇలాగ మనకి డేటా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని కంప్యూట్ ద 2 ఫెర్టిలైజర్స్ ఈల్డ్స్ ఆర్ ఈక్వల్ బై మీన్స్ ఆఫ్ సైన్ టెస్ట్ అని అడుగుతున్నారు. అంటే సైన్ టెస్ట్ యూజ్ చేసి ఈ యొక్క 2 ఫెర్టిలైజర్స్ ఈల్డ్స్ అనేవి సేమా కాదా అనేది ఇక్కడ మనల్ని టెస్ట్ చేయమంటున్నారు. సో
దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథిసిస్ అజంప్షన్ తీసుకుంటే కనుక ఇక్కడ మనం నల్ హైపోథిసిస్లో ఎప్పుడు నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది చూపించాలి కాబట్టి దాని ప్రకారం ఇక్కడ ఏం రాసుకుంటున్నాం అజంప్షను ద టూ ఫెర్టిలైజర్ సీల్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1కి వచ్చేసరికి దెర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉండాలి. సో దాని ప్రకారం ద టూ ఫెర్టిలైజర్ సీల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పి ఇక్కడ మనం అజంప్షన్ తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ మనం సైన్ టెస్ట్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ కాలం టైప్ ఏ ఫెర్టిలైజర్ యొక్క వాల్యూస్ని XI అనుకుందాము అండ్ అలాగే టైప్ బి ఫెర్టిలైజర్ యొక్క వాల్యూస్ని YI కింద రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ డీవియేషన్స్ DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ YI అంటే ఈ యొక్క XI వాల్యూలోంచి YI వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ రిప్రజెంటేషన్ తోటి ఇలాగా నోట్ చేసుకుందాం. ఓకే, సో ఈ యొక్క టేబుల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేసే ప్రొసీజర్ ఏంటంటే U ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ప్లస్ కామా మైనస్ అన్నాము. అంటే దట్ మీన్స్ ఇక్కడ లాస్ట్ థర్డ్ కాలంలో నెగిటివ్ వాల్యూస్ ఉన్నవి ఎన్ని వచ్చినాయి అనేది కౌంట్ చేద్దాము. అంటే నెగిటివ్ సైన్స్ తోటి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి అండ్ అలాగే పాజిటివ్ సైన్స్ తోటి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి అనే దాన్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేద్దాము. ఓకే, అక్కడ మనం ఆ వాల్యూస్ని నోట్ చేయకూడదమ్మా, ఓన్లీ కౌంట్ చేసి అంటే నెగిటివ్ వాల్యూస్ కౌంట్ ఎంత ఉంది అండ్ అలాగే పాజిటివ్ వాల్యూస్ కౌంట్ ఎంత ఉంది అనేది నోట్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ నాకు ఆ యొక్క థర్డ్ కాలంలో పాజిటివ్ వాల్యూస్ 3 వాల్యూస్ ఉన్నాయి ఓవరాల్గా. సో 3 కామా నెగిటివ్ వాల్యూస్ 7 వాల్యూస్ వచ్చినాయి. సో మినిమమ్ ఆఫ్ 3, 7 అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే దేర్ ఫోర్ U ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి n/2. ఓకే, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 10 పెయిర్స్ తీసుకున్నాం కాబట్టి 10/2 దట్ ఈక్వల్ టు 5. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు n/4 అంటే దట్ మీన్స్ 10/4 ఈక్వల్ టు 2.5. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈ యొక్క U, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U అండ్ వేరియన్స్ ఆఫ్ U ఈ 3 వాల్యూస్ని Z స్టాటిస్టిక్లో ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనకి సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ వచ్చిన క్యాలిక్యులేటెడ్ వాల్యూ 1.265. నెక్స్ట్ ఈ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేద్దాము. సో Z టేబులేటెడ్ వాల్యూ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ 2 టైల్డ్ టెస్ట్ కాబట్టి 1.96. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2 వాల్యూస్ కంపేర్ చేస్తే Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ Z టేబులేటెడ్ వాల్యూ అవుతుంది. హెన్స్ వీ యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్. ఓకే, అంటే దాని ప్రకారం కన్క్లూషన్ ఏమవ్వాలి మనకి? వీ కన్క్లూడ్ దట్ ద 2 ఫెర్టిలైజర్స్ ఆర్ ఈక్వల్. Next, second problem. 17 students are selected for a special training and a test is conducted to them. Another test is conducted after completion of the training. The marks are given below in grades. Test the differences in their talent of 2 tests at 5% level of significance. Okay, ఇక్కడ ఒక 17 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వారికి ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆ స్పెషల్ ట్రైనింగ్ ద్వారా ఒక టెస్ట్ని కండక్ట్ చేశారు. నెక్స్ట్ అనదర్ టెస్ట్ అనేది ఈ యొక్క ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక అనదర్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కండక్ట్ చేసిన టెస్ట్ ద్వారా వాళ్ళకి గ్రేడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత జరిగిన టెస్ట్ ద్వారా వాళ్ళకి మళ్ళీ గ్రేడ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అలా మొత్తం ఓవరాల్గా 17 స్టూడెంట్స్కి ఇక్కడ మనం ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా కండక్ట్ చేసిన టెస్ట్ ద్వారా వచ్చిన గ్రేడ్ పాయింట్స్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం టెస్ట్ చేయమంటున్నారంటే టెస్ట్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ టాలెంట్ ఆఫ్ 2 టెస్ట్స్. అంటే ఇక్కడ 2 టెస్ట్స్ జరిగినాయి కదమ్మా. సో ఆ టాలెంట్ ఆఫ్ 2 టెస్ట్స్లో ఏదైనా డిఫరెన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ మనల్ని టెస్ట్ చేయమంటున్నారు అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ హైపోథిసిస్ H0 చూద్దాం. దెర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఇన్ దేర్ టాలెంట్ ఆఫ్ 2 టెస్ట్స్. అంటే ఇక్కడ మనకి జరిగిన 2 టాలెంట్ టెస్ట్స్ ఈక్వల్ అని చెప్పి తీసుకుందాము.
ఓకే, నల్ హైపోసిస్లో మనకి నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ కాబట్టి. నెక్స్ట్ అగైనెస్ట్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ H1కి వచ్చేసరికి దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ దేర్ టాలెంట్స్ ఆఫ్ 2 టెస్ట్స్ అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో XI వాల్యూస్ అంటే ఫస్ట్ టెస్ట్ ద్వారా వచ్చిన గ్రేడ్స్ ఇన్ టెస్ట్ 1 అన్నిటినీ XI అనుకుందాము. గ్రేడ్స్ ఇన్ టెస్ట్ 2 అనేవన్నిటినీ కూడా ఇక్కడ మనం YI కింద రిప్రజెంట్ చేద్దాం. నెక్స్ట్ యాజ్ యూజువల్గా మనం ఇక్కడ డిఫరెన్సెస్ క్యాలిక్యులేట్ చేయాలంటే DI ఈజ్ ఈక్వల్ టు XI మైనస్ YI. అంటే ఈ యొక్క ఫస్ట్ కాలంలోంచి సెకండ్ కాలం ఉన్న వాల్యూస్ అన్నిటినీ సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ని ఇలాగా రిప్రజెంట్ చేయండి. నెక్స్ట్ మనం U క్యాలిక్యులేట్ చేయాలి కదా. U అంటే మినిమమ్ ఆఫ్ 3,11. సో ఇక్కడ 3,11 అనేది ఎలా వచ్చింది, మనకి ఫార్ములా కన్సిడరేషన్ ఏంటి, మినిమమ్ ఆఫ్ ప్లస్ కామా మైనస్. ఓకే, అంటే ఈ యొక్క థర్డ్ కాలంలో పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మనకి 0 వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఈ యొక్క 0 వాల్యూస్ని ఇక్కడ మనం ఒమిట్ చేయాలి. అంటే వీటిని పాజిటివ్స్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. ఇందాక మనం సైన్ టెస్ట్ స్టార్టింగ్ ప్రొసీజర్లో చెప్పుకున్న పాయింట్ ఇదే. ఇక్కడ మనం డీవియేషన్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జీరోస్ వస్తే కనుక వాటిని మనం శాంపుల్ సైజ్ నుంచి ఒమిట్ చేయాలని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం జీరోస్ని మనం ప్లస్ అంటే పాజిటివ్స్ కింద నెగిటివ్స్ కింద కన్సిడర్ చేయమన్నమాట. ఓన్లీ నెగిటివ్ సైన్ ఉన్న వాటిని అండ్ పాజిటివ్ సైన్ ఉన్న వాటిని మాత్రమే మనం U క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయాలి. సో దాని ప్రకారం ఏమవుతుంది, U ఈజ్ ఈక్వల్ టు మనకి పాజిటివ్ సైన్ ఉన్నవి 3 వాల్యూస్ ఉన్నాయి అండ్ అలాగే నెగిటివ్ సైన్ ఉన్నవి 11 వాల్యూస్ ఉన్నాయి. సో అంటే U ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ 3,11 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U, వేరియన్స్ ఆఫ్ U అంటే n/2, n/4. n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే దట్ మీన్స్ మొత్తం 17 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు కదా. సో 17 మైనస్ 3. ఓకే, అంటే ఇక్కడ దట్ మీన్స్ మనకి 0 ఉన్న వాల్యూస్ని ఇక్కడ మనం ఒమిట్ చేయాలని చెప్పుకున్నాం కదమ్మా. సో అందుకని ఈ యొక్క శాంపుల్ సైజ్ నుంచి ఒమిట్ చేస్తే 17 మైనస్ 3 అంటే ఎంత అవుతుంది, దట్ మీన్స్ 14/2 ఈజ్ ఈక్వల్ టు 7. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ U ఈజ్ ఈక్వల్ టు n/4. అంటే ఇక్కడ కూడా అగైన్ సేమ్ 17 మైనస్ ఈ యొక్క 3 జీరోస్ ఉన్న వాల్యూస్ని మనం సబ్ట్రాక్ట్ చేద్దాము. అంటే 14/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 అవుతుంది. నెక్స్ట్ Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ చూద్దాం. ఓకే, క్యాలిక్యులేటెడ్ వాల్యూకి ఇక్కడ మనకి ఫార్ములా ఏమి ఇచ్చారు, U మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ U బై స్క్వేర్ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ U. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే కనుక మనకు వచ్చిన Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ 2.138. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం టేబులేటెడ్ వాల్యూ తోటి కంపేర్ చేయాలి. సో Z టేబులేటెడ్ వాల్యూ అట్ 2-tailed టెస్ట్ అట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వచ్చి 1.96. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 2 వాల్యూస్ని మనం కంపేర్ చేసినట్లయితే Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ Z టేబులేటెడ్ వాల్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి వీ రిజెక్ట్ ద నల్ హైపోసిస్. సో ఇక్కడ మనం నల్ హైపోసిస్ని రిజెక్ట్ చేస్తున్నామంటే ఆల్టర్నేటివ్ హైపోసిస్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అవునా, ఆల్టర్నేటివ్ హైపోసిస్ ప్రకారం ఇక్కడ మనం తీసుకున్న అజంప్షన్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మనం కన్క్లూజన్ కింద రాసుకుంటాము. అంటే దేర్ఫోర్ వీ కన్క్లూడ్ దట్ దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ దేర్ టాలెంట్ ఆఫ్ 2 టెస్ట్స్. ఓకే, థ్యాంక్ యూ.